నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి, రావడానికి కారణాలేంటి, క్రియాటిన్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి, కిడ్నీ సమస్యలకి లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి కాంటినెంటల్ హాస్పిటల్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఇప్పుడు కిడ్నీ సమస్యల గురించి, ముఖ్యంగా కిడ్నీస్ గురించి మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి, ప్రధానంగా రావడానికి కారణాలు ఏంటంటారు? కిడ్నీ సమస్యల్లో ముఖ్యమైనది ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్. సో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ వైఫల్యం అంటారు. సో కిడ్నీ ఫంక్షన్ అనేది ఒక లెవెల్ తగ్గిన తర్వాత డయాలసిస్ అవసరం అవుతుంది. దానికన్నా ముందు చాలా సంవత్సరాల తరబడిగా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకు తెలియకపోవచ్చు కూడా. సో సొసైటీలో ఒక 100 మందిని చూస్తే అందులో 10 మందికి కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది. ఇదేంటంటే వాళ్ళకి తెలియకుండానే ఉంటుంది. సో ఇలాంటప్పుడు స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్కి కారణాలు ఏంటి అంటే, మన సొసైటీలో ఆల్రెడీ ఇండియా ఈజ్ ఆల్రెడీ నోన్ యాజ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. సో 100 మంది తీసుకుంటే అరౌండ్ 40-50% డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. సో డయాబెటీస్ అనేది కిడ్నీ ఫెయిల్యూర్కి ప్రధానమైన కారణం అవుతుంది. దీని తర్వాత హైపర్ టెన్షన్, హై బీపీ వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వస్తూ ఉంటుంది. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. 100% కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో ఒక 50-60% మంది వరకు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది డయాబెటీస్ వల్ల ప్లస్ హై బీపీ వల్ల వస్తూ ఉంటుంది. ఇవి కాకుండా చాలా కారణాలు ఉంటాయి. లైక్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అనేవి, మూత్రంలో ఇన్ఫెక్షన్స్ అనేవి, లేదా కిడ్నీలో రాళ్ళు వస్తూ ఉంటాయి. కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. సో మూత్రంకి వెళ్ళే దారిలో ఏమన్నా కిడ్నీలో ఉన్న స్టోన్ ఇరుక్కుపోతే అప్పుడు మూత్రంకి వెళ్ళే దారి మూసుకుపోయి యూరిన్ సరిగ్గా రాదు. సో దాంతో కిడ్నీ మీద చాలా స్ట్రెస్ పడి కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రెండు కాకుండా ఒబేసిటీ అంటే ఉబ్బగాయం కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఈ వ్యసనాల వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మన ఫ్యామిలీలో ఇంకెవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉందంటే, అంటే కిడ్నీ ఫెయిల్యూరు ఏ ఒక్కరికైనా, అంటే మమ్మీ డాడీ కానీ, లేకపోతే అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు కానీ, తాత ముత్తాతలకు కానీ ఇలా ఉంటే మీకు కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఉదాహరణ చూపించాలి అంటే ఏడీపీకేడీ అంటారు, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని. కిడ్నీ మొత్తం నీటి బుడగలతో నిండిపోతూ ఉంటాయి. సో దీంతో కిడ్నీ వైఫల్యం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది వంశపారంపరంగా, అంటే జనరేషన్లో ఒకరికన్నా వస్తూ ఉంటుంది. సో మనకి ఎవరికన్నా ఉంటే ఫ్యామిలీలో అమ్మగారికి, నాన్నగారికి, లేదు తాత ముత్తాతలకు కానీ ఉంటే కంపల్సరీ పీకేడీ అంటారు. సో ఏడీపీకేడీ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. మనకి చిన్న చిన్న నొప్పులు ఉన్నా సరే వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటాం. కొంతమంది ప్రతిరోజు పెయిన్ కిల్లర్స్ వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దీనివల్ల కూడా కిడ్నీ వైఫల్యం అనేది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. ఇవి మెయిన్ కాజెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు జగిత్యాల నుంచి. డాక్టర్ గారు కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ నా పేరు శ్రీనివాస్ సార్. చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పగలరు. సార్ వచ్చే సార్ నా క్రియాటిన్ లెవెల్ సార్ మొన్న 1 వీక్ బ్యాక్ 8.91 సార్ నాది. రైట్ అండి. సార్ నెక్స్ట్ నిన్న నేను టెస్ట్ చేయించుకుంటే 11 పాయింట్ చేంజ్ వచ్చింది సార్ క్రియాటిన్ లెవెల్. రైట్ అండి. సార్ దీని సొల్యూషన్ ఏమన్నా? కిడ్నీ ఫెయిల్యూర్లో బేసికలీ క్రియాటినిన్ దాన్ని బట్టి మేము కిడ్నీ ఫెయిల్యూర్ తీవ్రత ఎంత ఉందో తెలుస్తుంది అనమాట. సో కిడ్నీ ఫెయిల్యూర్లో క్రియాటినిన్ 1.5 కానీ 2 కానీ ఉంటే ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్. అదే మీకు 5 కన్నా ఎక్కువ ఉంటే, అంటే 6, 7, 8, 9 అలా ఏదైనా సరే, దట్ ఈస్ అడ్వాన్స్ కిడ్నీ ఫెయిల్యూర్. అంటే కిడ్నీ యొక్క ఫంక్షన్ లెస్ దాన్ 10% వచ్చినట్లు లెక్క. సో 8.9 ఏదైతే ఉందో ఆ క్రియాటిన్ అనేది 11 క్రియాటిన్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టదు యాక్చువల్లీ. అయితే మీరు నిన్న టెస్ట్ చేసుకుంటే 8.9 ఉండి ఈరోజు 11 కూడా అయిపోవచ్చు. ఎందుకంటే ఎంతైతే కిడ్నీ పనిచేస్తుందో అది చాలా చాలా తక్కువ. సో దాని మీద ఇంకా భారం ఏమన్నా కలిగితే నెక్స్ట్ రోజే అది క్రియాటిన్ పెరిగిపోతూ ఉంటుంది. సో 10 కన్నా క్రియాటిన్ ఎక్కువ ఉంటే కంపల్సరీ డయాలసిస్ అవసరం అవుతుంది. సో డయాలసిస్ అనేది ఏంటంటే కిడ్నీ చేసే పని మనం బయట నుంచి చేయడం. సో బ్లడ్ తీసి మెషిన్లో పోసి మెషిన్లో క్లీన్ చేసేసి మళ్ళీ బాడీలో ఎక్కించేదాన్ని, ఈ ప్రక్రియని మనం డయాలసిస్ అంటాము. సో ఈ 11 క్రియాటిన్ కంపల్సరీ డయాలసిస్ అవసరం అవుతుంది. తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ డయాలసిస్ అవసరమా లేదు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి ఏమైనా వెళ్ళాలా అనేది మీ డీటెయిల్స్ తీసుకొని దాన్ని బట్టి మనము ముందుకెళ్తాం అన్నమాట. ఓకే.
అలాగే సమస్య అంటే కిడ్నీ ప్రాబ్లమ్ ఇంతకుముందు మీరు చెప్పారు యాంటీబయాటిక్స్ రోజు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అని. అలా కాకుండా అంటే సిమ్టమ్స్ అంటే పెయిన్ కనిపిస్తుందా, వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు? కిడ్నీ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అనేవి చాలా నాన్ స్పెసిఫిక్ అండి. స్పెసిఫిసిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు హార్ట్ అటాక్ వచ్చింది, సో హార్ట్ అటాక్ వస్తే గుండె నొప్పి వస్తుంది, ఆయాసం వస్తుంది, గుండె దడ వస్తుంది, చెమటలు పడతాయి. ఇవన్నీ సిమ్టమ్స్ హార్ట్ అటాక్ చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా సరే ఇది హార్ట్ అటాక్ వస్తుందేమో అని చెప్పేసి మనం వెంటనే హాస్పిటల్కి కూడా వెళ్తూ ఉంటాం. కానీ కిడ్నీ ఫెయిల్యూర్కి అలా ఉండదు. సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్లో మీకు సిమ్టమ్స్ ఏమి ఉండవు అసలు. ఒక రెండు కిడ్నీల యొక్క ఫంక్షన్ అరౌండ్ 70 to 80% కోల్పోతే కానీ సిమ్టమ్స్ బయటపడవు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మైనర్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే ఏంటంటే ఏదో అలసటగా ఉండడం కానీ, నీరసంగా ఉండడం కానీ, కొద్ది గొప్ప సరిగ్గా తినలేకపోవడము, వర్క్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, మైల్డ్గా కాళ్ళు వాపులు రావడం, మొహం వాపులు రావడము. కానీ ఇవన్నీ కూడా ఏది అంటే తెలియని వాళ్ళకి కిడ్నీ రిలేటెడ్ అని అనుకుంటారా? కిడ్నీ రిలేటెడ్ అనుకోరు ఎగ్జాక్ట్లీ. సో కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల బ్లడ్ శాతం చాలా తగ్గుతుంది. సో బ్లడ్ హిమోగ్లోబిన్ అంటారు కదా, హిమోగ్లోబిన్ లో లెవెల్స్ అయిపోతాయి, ఎందుకంటే కిడ్నీ నుంచి ఒక హార్మోన్ వల్ల రక్తం ఉత్పత్తి జరుగుతుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్లో ఈ బ్లడ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఎనీమియా అంటారు కదా, సో ఎనీమియా యొక్క సిమ్టమ్స్ వస్తాయి. సో దీంతో పేషెంట్స్ నెఫ్రాలజిస్ట్ దగ్గరికి కానీ ఎవరికి రారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడము, లేకపోతే జనరల్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్ళడమో జరుగుతుంది. సో ఎవరికైనా సరే అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఈ ఎనీమియాకి కాజ్ ఏంటి అని తెలియకపోతే మాత్రం కిడ్నీ ఫెయిల్యూర్ కంపల్సరీ రూల్ అవుట్ చేసుకోవాలి. దాంతోపాటుగా మీరు కొన్ని చెప్పారంటే మొహం వాచినట్టుగా ఉంటుంది, కాళ్ళు వాచినట్టుగా ఉంటుంది, రికరెంట్గా కనుక ఇలాంటివి ఏమైనా కనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెస్ట్ అంటారు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవడం బెటర్. ఓకే, మరో కాల్ ఉన్నారు, మధు రామగుండం నుంచి. మధు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. మధు గారు సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ నాకు గతం లోపల బ్యాక్ వెనకాల నొప్పి వస్తే నేను టెస్ట్ చేయించుకున్నాను సార్ హైదరాబాద్లో. రైట్ అండి. అక్కడ ఏమని చెప్పారంటే టెస్ట్ ఏమని వచ్చిందంటే మీరు యూరిన్ పోసే దారి లోపల మీకు చర్మం పెరిగింది, ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ చేశారు సార్. రైట్ అండి. చేసిన తర్వాత మళ్ళీ ఒక 3-4 సంవత్సరాలు మళ్ళీ సేమ్ యాజ్ గా మూత్రం కొద్దిగా రావడం, వెనకాల బ్యాక్ నొప్పి లేవడం, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది సార్. ఓకే, ఈ మూత్రంకి వెళ్ళే దారిలో చర్మం పెరగడం అంటే మీకు ఫైమోసిస్ అని చెప్పారా? మీకు ఏమైనా ఐడియా ఉందా? మంట వస్తుందంటే మళ్ళీ మీరు ఒకసారి చూపించుకోవాలి, అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది, మళ్ళీ చర్మం ఏమైనా పెరిగిందా ఏంటి అని చెప్పేసి. జనరల్గా ఈ కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి టెస్టులు చేయడం ద్వారా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీ ఫెయిల్యూర్స్ మీరు ఇంతకుముందు చెప్పారు 100కి 10% అని చెప్పేసి చాలా ఎక్కువ అది. సో ఎలాంటి టెస్టుల ద్వారా అది నిర్ధారిస్తారు? కిడ్నీ ఫెయిల్యూర్ అనేది తెలుసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు మనం గల్లీలో ల్యాబ్లు ఉన్నాయి, జస్ట్ సింపుల్ టెస్ట్ అంటే యూరిన్ ఎగ్జామినేషన్ అంటారు. సో యూరిన్ కంప్లీట్ అనాలిసిస్ చేస్తారు, ప్రతి ల్యాబ్లో ఉంటుంది, ప్రతి స్ట్రీట్లో ఇప్పుడు ఒక ల్యాబ్ ఉంది కాబట్టి జస్ట్ సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ విల్ టెల్ us అనమాట. అంటే మనకి నిజంగా ఏమైనా కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకంటే యూరిన్ ఎగ్జామినేషన్ అనేది ఏంటంటే కిడ్నీలో ఏం జరుగుతున్నది అనేది ప్రతిబింబంలా కనిపిస్తూ ఉంటుంది. సో అది కాకుండా సీరం క్రియాటినిన్ అంటారు. సో సీరం అంటే బ్లడ్ అని, క్రియాటినిన్ అనే మాలిక్యూల్ బ్లడ్లో లెవెల్ ఎంత ఉంది అనేది. సో కిడ్నీలు ఏం చేస్తాయి అంటే క్రియాటినిన్, యూరియా లాంటి మాలిక్యూల్స్ని బ్లడ్ని ప్యూరిఫై చేసి మూత్రం ద్వారా బయటకు తోసేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదో ఈ రెండు మాలిక్యూల్స్ బ్లడ్లో ఎక్కువ అవుతూ ఉంటాయి, అంటే అక్యుములేట్ అవుతూ ఉంటుంది, అప్పుడు లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. సో లెవెల్స్ వచ్చేసి మీకు 0.8 నుంచి 1.2 వరకు ఉండొచ్చు. అంటే ఇది ల్యాబ్ టు ల్యాబ్ వేరీ అవుతూ ఉంటుంది, రిఫరెన్స్ రేంజ్ అంటారు. సో 1.2 కన్నా ఎక్కువ ఉంటే అంటే 1.3 ఉన్నా సరే అది అబ్నార్మలే అవుతుంది. సో 1.2కి 1.3కి పెద్ద తేడా లేదని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఈవెన్ డాక్టర్లో కూడా జనరల్ ప్రాక్టీషనర్స్ కానీ వీళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో రిఫరెన్స్ రేంజ్ కన్నా ఎక్కువ ఎంత ఉన్నా సరే అది అబ్నార్మలే అవుతుంది, ఎందుకంటే రెండు కిడ్నీలు అంత ఎఫిషియెంట్గా పనిచేస్తాయి కాబట్టి. ఈ రెండు కాకుండా కిడ్నీ స్కానింగ్ చేసుకొని కిడ్నీలు ఎలా ఉన్నాయి, కిడ్నీ సైజ్ ఎలా ఉంది, దానిలో ఏమైనా మార్పులు వచ్చినాయా, ఈకో టెక్స్చర్ అంటారు, అందులో ఏమైనా మార్పులు వచ్చినాయా, కిడ్నీ స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇన్ఫెక్షన్ మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయా అనేది చూసుకుంటూ ఉండాలి మనం. ఈ 3 టెస్టుల ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ ఉందా లేదా అని 90% ఆఫ్ ద టైం మనకు తెలిసిపోతుంది.
డాక్టర్ గారు, ఈ కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు కిడ్నీ చేసే పని బయట చేయాల్సి వస్తుంది, బ్లడ్ బయటికి తీసి అని చెప్పేసి అన్నారు, డయాలసిస్. సో ఒక పేషెంట్కి డయాలసిస్ ఎప్పుడు అవసరం పడుతుంది, డయాలసిస్ ఏం చేస్తుందంటారు? సో కిడ్నీ వైఫల్యం అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది దానికి ట్రీట్మెంట్ కిడ్నీ రీప్లేస్మెంట్ థెరపీ, అంటే రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు, ఆర్ఆర్టీ అంటారు. రీనల్ రీప్లేస్మెంట్ థెరపీలో మనకి 3 రకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఒకటేమో హీమోడయాలసిస్, ఇంకోటేమో పెరిటోనియల్ డయాలసిస్, ఇంకోటేమో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. హీమోడయాలసిస్ అంటే ఏంటంటే కిడ్నీలు మామూలుగా అయితే బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి. బ్లడ్లో ఫామ్ అయ్యే ఏవైతే విష పదార్థాలు ఉంటాయో అవన్నీ ప్యూరిఫై చేసి మూత్రం రూపంలో బయటకు తోస్తూ ఉంటాయి. సో అదే కిడ్నీ ఫంక్షన్ తగ్గింది అంటే ఈ విష పదార్థాలన్నీ బ్లడ్లో అక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని మనం ఫిజికల్గా తీయాలి కాబట్టి దాన్ని డయాలసిస్ అంటారు. హీమోడయాలసిస్ అంటే హీమ్ అంటే ఏంటంటే బ్లడ్ డయాలసిస్ అంటే నెక్లో కానీ మెడలో కానీ ఏమైనా ట్యూబ్ వేసి బ్లడ్ తీసి బ్లడ్ మెషిన్లోకి వెళ్ళి మెషిన్లో ఫిల్టర్ ఉంటుంది, ఆ ఫిల్టర్లో ప్యూరిఫై అయిపోయి మళ్ళీ ప్యూరిఫైడ్ బ్లడ్ మన బాడీలోకి వచ్చేస్తుంది. ఇది యూజువల్లీ అయితే 4 hours జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా పెరిటోనియల్ డయాలసిస్ అంటారు. పెరిటోనియల్ డయాలసిస్ అంటే వాటర్ డయాలసిస్. సో హీమోడయాలసిస్ అనేది హాస్పిటల్లోనే చేయగలుగుతాం. అఫ్కోర్స్ హోమ్ హీమోడయాలసిస్ కూడా ఉంది. అఫోర్డబుల్ పేషెంట్స్ ఇప్పుడు డయాలసిస్ మెషిన్, ఆర్ఓ సిస్టమ్ ఇంట్లోనే పెట్టుకొని చేసే అవకాశం అయితే ఉంది. పెరిటోనియల్ డయాలసిస్ అంటే హోమ్ డయాలసిస్ అంటారు, అంటే వాటర్ డయాలసిస్. పొట్టలో ఒక ట్యూబ్ పెడతారు, అందులో 2 liters స్పెషల్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట, ఒక రకమైన ఫ్లూయిడ్ ఉంటుంది, అది పొట్టలోకి ఎక్కిస్తారు. అదొక 4 to 6 hours లోపలే ఉంటుంది, లోపలే డయాలసిస్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫిల్టరేషన్ అనేది పొట్టలో జరుగుతూ ఉంటుంది. ఓకే, బయట చేయాల్సింది లోపల చేస్తూ ఉంటుంది మీరు పంపించిన స్పెషల్ వాటర్ ద్వారా. మళ్ళీ 4 to 6 hours తర్వాత మళ్ళీ ఆ ట్యూబ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఏదైతే విష పదార్థాలు ఉంటాయో ఆ వాటర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది, అదన్నీ తీసుకొని బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ ఎక్కిస్తాం అనమాట. ఓకే, అలాగా అది ఇంటిలోనే చేసుకోవచ్చు, మనమే చేసుకోవచ్చు, పేషెంటే చేసుకోగలుగుతారు. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, అంటే పారాలసిస్ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ హాస్పిటల్ చుట్టూరు తిరిగే అవకాశం లేని వాళ్ళందరూ పెరిటోనియల్ డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు. ఇది కాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇంకో మనిషి దగ్గర నుంచి ఒక కిడ్నీ తీసి మనం పెట్టుకోవడం అనేది. సో ఓకే, ఇది రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే కిడ్నీ ఫెయిల్యూర్కి ట్రీట్మెంట్ స్ట్రాటజీస్. ఓకే, రైట్. కాలర్ ఉన్న డాక్టర్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. వయసు 40 years. రైట్ సార్. సార్ నాకు ఒక 1 week నుంచి లోయర్ బ్యాక్ కిడ్నీ ప్లేస్ లో బాగా నొప్పిగా అనిపిస్తుంది, కడుపులో మంటలాగా రావడము, తర్వాత లెఫ్ట్ సైడ్ మొత్తం కాళ్ళు లాగడము, అరికాళ్ళు మంటలాగా వస్తుంది సార్. రైట్ అండి. లోకల్ ఆయుర్వేదిక్ అట్లా చూపిస్తే చూడండి ఒకసారి అబ్డమన్ చేయించండి, అల్ట్రాసౌండ్ చాలా ముందు వచ్చి అంటున్నారు. రైట్ అండి. అయితే వాటర్ బాగా తాగుతూనే ఉన్నాను కానీ అప్పుడప్పుడు అయిపోతుంది, కాళ్ళలో మంట మాత్రం అయిపోతూనే వస్తుంది, అరికాళ్ళలో మంటలాగా వస్తుంది. ఓకే, బ్యాక్ పెయిన్ అనేది కిడ్నీ స్టోన్స్ వల్ల, యూజువలీ మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాక్ పెయిన్ అనేది కిడ్నీ స్టోన్స్ వల్ల వస్తుంది అనుకుంటాము. కానీ కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే పెయిన్ ఎలా ఉంటుందంటే బ్యాక్ నుంచి మనకి కొంచెం ముందుకు వస్తుంది, అంటే కింద పొట్ట వరకు కానీ గ్రాయిన్ అంటారు, గ్రాయిన్ టువర్డ్స్ గ్రాయిన్ పెయిన్ రేడియేట్ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా మూత్రంలో మంట పుట్టడం కానీ అప్పుడప్పుడు మూత్రంలో బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ పెయిన్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు వచ్చి అయిపోతూ ఉంటుంది, అంటే ఎపిసోడిక్ పెయిన్ అంటారు. దీంతో ఈ పెయిన్ వచ్చినప్పుడు వామిటింగ్స్ కానీ ఫీవర్ కానీ వస్తూ ఉంటుంది. సో కిడ్నీ స్టోన్ పెయిన్ అనేది టిపికల్గా నేను ఏదైతే చెప్పానో అలా ఉంటుంది. యాక్టివిటీతో సంబంధం ఉండదు. యాక్టివిటీ అంటే ఏంటంటే వంగినా సరే తిరిగినా సరే నడుము మీద ఏమైనా ప్రెషర్ పడితే నొప్పి పెరుగుతుంది అంటే అది వెన్నుముకకు సంబంధించిన పెయిన్ అనమాట. ఏదైనా వెన్నుముక అన్నా అవ్వాలి, లేదు అక్కడ మజిల్స్ ఉంటాయి కండరాల నొప్పి అన్నా అవ్వాలి. మీరు ఏదైతే అరికాల మంటలు చెప్తున్నారో అది యూజువలీ షయాటికా టైప్లో ఉంటుందన్నమాట. అంటే వెన్నుముక నుంచి వచ్చే నరాలు ఏవైతే మీ కాళ్ళకి సప్లై చేస్తున్నాయో, వెన్నుముకలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా స్పాండలోసిస్ కానీ ఆ నరాల రూట్స్ మీద ఏమైనా ప్రెషర్ పడితే మీకు అరికాల మంటలు వస్తూ ఉంటాయి. కిడ్నీ స్టోన్, కిడ్నీ పెయిన్స్ యూజువలీ అయితే కాళ్ళకి పెయిన్ రేడియేట్ అవ్వదండి. సో మోస్ట్లీ ఇది కిడ్నీ వల్ల కాకపోవచ్చు. రైట్. మంచిర్యాల నుంచి మరో కాలర్ ఉన్నారు, సమత గారు. సమత గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా డాక్టర్ గారితో. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. సార్ నాకు కిడ్నీలో స్టోన్ వస్తుంది సార్. ఓకే అమ్మా. అయితే 2-3 సంవత్సరాలు అవుతుంది సార్ వచ్చి.
మెడిసిన్ వాడుతున్నాం. రైట్ అమ్మా. అది మెడిసిన్ వాడినా ఏం తగ్గట్లేదు సార్. ఓకే. సో కిడ్నీ స్టోన్స్కి అసలుకి మందులు వాడాలా లేకపోతే ఆపరేషన్ చేయాలా అనేది రెండు ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఆపరేషన్ అనేది ఏంటంటే కిడ్నీ నుంచి 2 ట్యూబ్లు వస్తాయి, సన్న ట్యూబ్లు, యురేటర్స్ అంటారు. సో కిడ్నీలో ఫామ్ అయ్యే స్టోన్స్ ఈ ట్యూబుల్లో యురేటర్ నుంచి ఏమన్నా కిందకు వస్తున్నప్పుడు విపరీతంగా పెయిన్ వస్తుంది. దానివల్ల మూత్రంకి వెళ్ళే దారి అడ్డుకుపోతుంది, యూరిన్ అంతా బిల్డప్ అయిపోయి బ్యాక్ ప్రెషర్ వెళ్ళి కిడ్నీ కూడా వాస్తూ ఉంటుంది. ఇలాంటి విషయాల్లో, ఇలాంటి సందర్భాల్లో మాత్రం కంపల్సరీ ఆపరేషన్ చేసి ఆ స్టోన్ తీయవలసిన అవసరం వస్తుంది. స్టోన్ సైజ్ బట్టి కూడా డిపెండ్ అవుతుంది. 4 mm కన్నా చిన్న స్టోన్స్ అయితే మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అదే 5 to 6 mm స్టోన్స్ అయితే ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. కానీ మందులు తీసుకొని వాటర్ ఎక్కువ తాగితే అవి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో మోర్ దెన్ 7 to 10 mm అయితే ఆపరేషన్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. కిడ్నీలో అప్పుడప్పుడు చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి. కిడ్నీలో ఈ యురేటర్ కాకుండా కిడ్నీలోనే ఉండిపోతాయి. దానివల్ల పెయిన్ ఎక్కువ ఉండదు. సో దీనికి ఏంటంటే మనం డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, అంటే పథ్యం చేసుకుంటూ ఉండాలి. పథ్యం వచ్చేసి వాటర్ ఎక్కువ తీసుకోవాలి, 3 to 4 liters ఆఫ్ వాటర్ కానీ, జ్యూసెస్ కానీ, ఏదైనా సరే ద్రవ పదార్థాలు, లిక్విడ్స్. ఇది కాకుండా సాల్ట్ తగ్గించుకొని తినాలి. సాల్ట్కిను కిడ్నీ స్టోన్స్కి సంబంధం చాలా ఎక్కువ ఉంది కాబట్టి సాల్ట్ కూడా చాలా తగ్గించుకొని తినాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ వల్ల మీకు కాల్షియం స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్, ఫాస్ఫేట్ స్టోన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. అందుకని నాన్ వెజ్ కూడా తగ్గించుకొని తినాలి. ఇవి కాకుండా టొమాటోస్, పాలకూర, ఆకుకూరలో ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి. కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అందుకనే స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఈ టొమాటోలు, పాలకూరలు తినకూడదు అని చెప్తాం. సో జీవితంలో ఒక్కసారి కిడ్నీలో రాయి వచ్చిందంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. సో 50% రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు జీవితాంతం ఫాలో అవుతూనే ఉండాలి. వాటర్ చాలా ఈజీ మనకు తాగడం. 4 బాటిల్స్ పెట్టుకొని ప్రతిరోజు ఇది అవగొట్టుకోవాలని చూసుకోవడం చాలా ఈజీ. సో 3 to 4 liters మనం తాగుతూనే ఉంటే మీకు స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, మరో కాలర్ ఉన్నారు, శంకరయ్య గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇది మా తమ్మునికి ఇదే మొన్న నొప్పి వచ్చింది సార్. రైట్ అండి. మళ్ళీ వచ్చింది స్టోన్. మళ్ళీ వచ్చి మన దవాఖాన తీసుకుపోతే చీమ్ పట్టిందట సార్. అది ఓకే. కొండ వచ్చి చీమ్ పట్టిందని గోళీలు రాసి. రైట్ అండి. అది తగ్గుతే లేకుంటే మళ్ళీ ఆపరేషన్ చేస్తామని సార్. అది సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో కిడ్నీలో రాళ్ళు వల్ల కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావచ్చు, పైలోనెఫ్రైటిస్ అంటారు దాన్ని. సో ఆ ఒకవేళ రాయి వల్లే మీకు కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది, పైలోనెఫ్రైటిస్ వచ్చింది, లేదా చీము పడుతుంది అంటే ఆ రాయిని కంపల్సరీ తీయాల్సిందే. కానీ తీసే ముందు ఫస్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయాలి. ఓకే. సో కంట్రోల్ చేయడానికి టాబ్లెట్స్ వాడతారో, ఇంజెక్షన్స్ వాడతారో, అది ఆ ఇన్ఫెక్షన్ యొక్క సివియారిటీ బట్టి డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మీకు ఈ చీముకి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిన తర్వాత కంపల్సరీ ఆ రాయి అయితే తీయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా చీమ్ వస్తుందంటారా డాక్టర్ గారు? కిడ్నీలో స్టోన్ వల్ల మీకు ఇన్ఫెక్షన్ రావచ్చు. కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల, సర్జరీ వల్ల కాదు, స్టోన్స్ వల్ల ఇలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. స్టోన్ అనేది ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఓకే. అలాగే కొంతమందికి మీరు ఇంతకు ముందు చెప్పారు, ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఒకటేనా సొల్యూషన్? సో మామూలుగా అయితే కొంతమందికి వంశపారంపరంగా కూడా కిడ్నీలో స్టోన్స్ వస్తూ ఉంటాయి. సో మళ్ళీ స్టోన్స్ వస్తూ ఉంటుంటే మనము టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది. అంటే 24 hours యూరిన్ కలెక్ట్ చేసి అందులో కాల్షియం లెవెల్స్ కానీ, లేకపోతే ఫాస్ఫరస్ లెవెల్స్, ఆక్సిలేట్ లెవెల్స్, యూరిక్ యాసిడ్ లెవెల్స్, ఇవన్నీ చెక్ చేసుకొని అసలు లోపల ఇంకా వేరే ఏదో పర్టికులర్ డిజీజ్ ఉంది అని కనిపెట్టి దానికి ట్రీట్మెంట్ చేస్తే ఇష్యూ సాల్వ్ అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే. సో కానీ ఇలాంటి విషయాల్లో అలా కనిపెట్టడం అనేది చాలా చాలా కష్టం. సో అందుకని చెప్పేసి మనం డైటరీ ప్రికాషన్స్ అయితే కంపల్సరీ వాడుకుంటూనే ఉండాలి. అలాగే డయాలసిస్ పేషెంట్స్కి అంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు డయాలసిస్ చేస్తారా? ఒక కిడ్నీ ఎలాంటి వర్క్ ఎలా చేస్తుందంటారు? అలాగే డయాలసిస్ ఎన్నాళ్ళకు ఒకసారి చేయాల్సి ఉంటుంది? ఓకే. సో భగవంతుడు అనేది మనకి 2 కిడ్నీలు ఇచ్చారు. సో కిడ్నీ ఫంక్షన్ అనేది చెరొక కిడ్నీ పంచుకుంటాయి. సో రైట్ కిడ్నీ 50% పనిచేస్తుంది, లెఫ్ట్ కిడ్నీ 50% పనిచేస్తూ ఉంటుంది. సో మనిషి బతకాలంటే ఒక కిడ్నీ సరిపోతుంది. ఎట్ ద సేమ్ టైం
మనకి భారం అంతా అల్టిమేట్లీ ఒక్కదాని మీద 100% భారం అంతా ఒకే కిడ్నీ పనిచేస్తుంది కాబట్టి మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. అంటే భారం ఎక్కువ వేయకూడదు. భారం అంటే ఏంటంటే ఈ సాల్ట్ అనేది, నాన్ వెజ్ చాలా ఎక్కువ తినడం అనేది, ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేట్టు చూసుకోవాలి. కిడ్నీలో రాళ్ళు వచ్చేట్టుగా అంటే రాకుండా ఉండేట్టు చూసుకుంటూ ఉండాలి. సో ఒక కిడ్నీ, ఫర్ ఎగ్జాంపుల్ మీ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము, వాళ్ళకైతే ఒకే కిడ్నీ పెడతాం, 2 కిడ్నీలు పెట్టాం. సో అలాంటి వాళ్ళు ఒక కిడ్నీ మీదే బతుకుతారు. అదే సమయంలో డోనర్స్ ఉంటారు, ఒక కిడ్నీ తీసి ఇంకొక కిడ్నీ మీద ఉంటారు, ఒక కిడ్నీ ఇచ్చేసి ఉంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకు కూడా ఒకే కిడ్నీ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఒక కిడ్నీతో మామూలుగా బతుకుతూ ఉంటారు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. అంటే లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్ అనమాట. మీరు చెప్పినట్టు ఆ ప్రికాషన్స్ తీసుకుంటూ దానికి మీద బర్డెన్ పడకుండా చూసుకుంటే హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు అంటారు. రైట్. మరో కాలర్ బ్రహ్మనాయుడు గారు ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి. బ్రహ్మనాయుడు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు 5 సార్లు అయిందండి కిడ్నీ టోన్స్. రైట్ అండి. ఇలాగా నీరుడు బంద్ అయిపోయింది. మన 2 నెలల క్రితం రాళ్ళు పడ్డాయండి. రైట్ అండి. 2 రాళ్ళు పడ్డాయండి. యూరాలజిస్ట్ చూపించామండి. రైట్ అండి. మళ్ళీ అలాగే కొద్ది నీరుడు ఇబ్బంది పెడుతుందండి. సో అదే చెప్తూ ఉన్నాను నేను మీకు, పదే పదే స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అంటే దానికి ఏదో కారణం ఉండొచ్చు. సో ఒకవేళ మీరు మూత్రంకి వెళ్ళినప్పుడు, ఒంటేలు వెళ్ళినప్పుడు స్టోన్ పడింది అనుకోండి, అది తీసుకురండి. అది తీసుకొస్తే మేము టెస్ట్ చేస్తాం దానిలో ఏ రకాల ఖనిజాలు ఉన్నాయని చెప్పేసి, కాల్షియం ఉందా లేకపోతే ఆక్సలేట్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసి దాన్ని బట్టిగా మీకు ట్రీట్మెంట్ ఉంటుంది. పదేగా స్టోన్స్ వస్తే మాత్రం మీరు టెస్టులు ఇంకా అంటే డీటెయిల్గా టెస్టులు చేయించుకోవాలి, ఓన్లీ స్కాన్లు మూత్రం పరీక్షలు కాకుండా. అలాగే డాక్టర్ గారు, ఈ డయాలసిస్ ఎన్ని రోజులకు ఒకసారి చేయాల్సి ఉంటుంది? ఈ డయాలసిస్ అయిన తర్వాత పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ డయాలసిస్ అంటే మనకి మామూలుగా సొసైటీలో అందరికీ తెలిసింది ఏంటంటే పర్మనెంట్గా కిడ్నీ డ్యామేజ్ అయ్యి వారానికి 2-3 సార్లు డయాలసిస్ చేసుకున్న వాళ్ళ సంగతే మనకు తెలుసు. నిజానికి అయితే కిడ్నీ ఫెయిల్యూర్ 2 రకాలు ఉంటుంది. ఒకటేమో టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్, ఇంకోటేమో పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్. టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడో లేకపోతే కిడ్నీ ఓన్లీ టెంపరీగా డ్యామేజ్ అవుతుంది, తాత్కాలికంగా డ్యామేజ్ అవుతుంది. అంటే ఐసీయూలో హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ, లేదు చాలా ఇన్ఫెక్షన్ వచ్చి బీపీ పడిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళకి. సో ఐసీయూలో చేసే డయాలసిస్ అనేది డిపెండింగ్ ఆన్ ద నీడ్. వన్స్ మనం బేసిక్ డిసీజ్ ఏదైతే అంటే ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ కానీ ఇవన్నీ కంట్రోల్ అయిపోతే డయాలసిస్ ఆపేస్తాం, బ్యాక్ టు నార్మల్. కిడ్నీ కూడా రికవర్ అయిపోతుంది అండ్ పేషెంట్ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. కమింగ్ టు పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే సికేడీ అంటారు, క్రానిక్ కిడ్నీ డిజీజ్. వీళ్ళకి కిడ్నీ ఫంక్షన్ లెస్ దాన్ 10% కన్నా తక్కువ వచ్చింది అంటే ఇంకా డయాలసిస్ మనం బయట నుంచి చేయవలసిన అవసరం ఉంటుంది. సో డయాలసిస్ అనేది అగైన్ డయాలసిస్లో మనం ఏం చేస్తాము, ఈ యూరియా క్రియాటిన్ లాంటి చెడు పదార్థాలన్నింటినీ మనం ఫిజికల్గా రిమూవ్ చేస్తూ ఉంటాం. దీంతో పాటుగా ఒంట్లో ఏదైతే ఎక్స్ట్రా వాటర్ ఉంటుందో, సో కిడ్నీలు ఏం చేస్తాయి అంటే ఈ మనం తాగే వాటర్ కానీ ప్రతిరోజు యాక్టివిటీస్కి సంబంధించిన వాటర్ అదంతా ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మూత్రం రూపంలో బయటకు తోసేస్తూ ఉంటుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్లో ఈ వాటర్ అంతా మన బాడీలోనే అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో డయాలసిస్లో ఆ వాటర్ కూడా తీస్తాం. ఒకటేంటంటే విష పదార్థాలు తీస్తాం, ఇంకోటేమో వాటర్ కూడా తీస్తూ ఉంటాం. సో కొంతమందికి మూత్రం బాగానే వస్తుంది, 1 లీటర్ 1.5 లీటర్స్ వస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి వారానికి 2 సార్లు సరిపోవచ్చు. లేదు అంటే ఫుల్ డోస్ కావాలి అంటే వారానికి 3 సార్లు చేస్తూ ఉంటాం. ఒక్కొక్క డయాలసిస్ సెషన్ అనేది 4 అవర్స్ చేసుకోవాలి. వారానికి 3 సార్లు అంటే ఆల్టర్నేట్ డేస్, మండే, వెన్స్డే, ఫ్రైడే కానీ లేకపోతే ట్యూస్డే, సాటర్డే అండ్ థర్స్డే కానీ ఇలాగా రోజు చేసుకుంటే అది చాలా మంచిది. అది మనలాంటి సొసైటీలో వేర్ మన ఫైనాన్సెస్ అనేది కొంచెం లిమిటేషన్ అయితే ఉంది. అసలు పాశ్చాత్య దేశాలు కానీ లేకపోతే జపాన్, చైనాలో చూస్తే ప్రతిరోజు డయాలసిస్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో డయాలసిస్ ఎంత చేసుకుంటే మనకి అంత ఆరోగ్యంగా ఉంటాం. రైట్ డాక్టర్ గారు, అసలు ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి, వచ్చిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి, రావడానికి కారణాలు ఏంటి, అలాగే లేటెస్ట్గా ట్రీట్మెంట్స్ ఎలా ఉంది, సర్జరీ ఎలా ఉంది, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్. వైద్యం